నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగ బాధితుల పక్షాన్ని నిలబడతానని చెప్పిన రామగుండం ఎమ్మెల్యే దొంగల పక్షాన్ని నిలిచారని ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు అంబటి నరేష్ ఆరోపించారు. గోదావరి క్యాన్ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగ బాధితుల్లో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి నరేష్ మాట్లాడుతూ ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగ బాధితుల డబ్బులతో కొన్న భూమిని అమ్మి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఇప్పుడు దొంగల పక్షాన నిలిచినట్టుగా అర్థమవుతుందని, ఆర్ఎఫ్సిఎల్ బాధితుల డబ్బులతో గోదావరి ఒడ్డున కొన్న 18 ఎకరాల భూమికి డీటీసీపీ పర్మిషన్ రావడమే అందుకు నిదర్శనమన్నారు. రామగుండంలో చీమ చిటుక్కుమన్నా రామగుండం ఎమ్మెల్యేకు తెలుస్తుందని, అట్లాంటిది కోట్లాది రూపాయల విలువ చేసే 18 ఎకరాల భూమికి ఎమ్మెల్యేకు తెలియకుండానే డీటీసీపీ పర్మిషన్ వస్తుందా అని ప్రశ్నించారు. ఆర్ఎఫ్సిఎల్ బాధితులకు ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం న్యాయం చేయాలని, లేదంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగ బాధితులు మర్రి రాములు, సత్యనారాయణ, రాకేష్ గౌడ్, సతీష్, కుమారస్వామి, శ్రీకాంత్, నేరెళ్ల సతీష్ తదితరులున్నారు. నిన్నటి రోజున 1500 రేకుతోటి కార్మికుల రక్త మాంసాలను నింపి పంపించినట్టుగా యూరియా ప్రతిరోజు 2 రేకులు 3 రేకులు కొట్టి దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఆర్ఎఫ్సిఎల్ కార్మికుడు ఇవాళ భరోసాగా నిలిచిండ్రు. భరోసాగా నిలిచినటువంటి ఆర్ఎఫ్సిఎల్ కార్మికులకు ఉద్యోగాల పేరు మీద కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి నాటి పాలకులు, నాటి ప్రభుత్వం మారింది, ప్రజాప్రతినిధులు మారిండ్రు. గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు నాడు దోసుకొని భూముల మీద ఏవైతే డబ్బులు భూముల మీద పెట్టినరో ఆ భూములను మేము జప్తు చేసి నాడు మోసపోయిన బాధితులకు 100% డబ్బులు ఇప్పించి మేము కార్మికులను కడుపులో పెట్టుకుంటామని అన్నటువంటి ఎమ్మెల్యే గారు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, మీరు హామీ ఇచ్చి 3 ఏళ్ళు కావస్తా ఉన్నది. హామీ ఇచ్చిండ్రు, మీరు న్యాయం చేయకపోగా ఆర్ఎఫ్సిఎల్ కార్మికులకు ఇవాళ అన్యాయం చేసి వాళ్ళు పొట్టగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గంగొడ్డుకు నాటి దళారులు, కుంభకోణంలో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళు 18 ఎకరాల భూమి కొంటే ఆ 18 ఎకరాల భూమికి నేడు డీటీసీపీ లేఅవుట్ పర్మిషన్ ఇప్పించినారు. గౌరవ ఎమ్మెల్యే గారు సూటిగా మీ ఆరోపణ చేస్తూ ఉన్నాం. వీధి లైటు బుగ్గ గాలిపోతే వీధి లైటు వెలిగింది ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అని ఈ గ్రూపులలో ఏ వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసినా కానీ మీ పేరే. చీమ చిటుకుమాల నియోజకవర్గంలో మీ యొక్క అనుమతి కనసాగ లేనిది చీమ కూడా చిట్టుకునే పరిస్థితి లేదు. అటువంటి సందర్భంలో డీటీసీపీ లేఅవుట్ మీ కనుసన్నల్లో జరగకుండానే డీటీసీపీ లేఅవుట్ పర్మిషన్ వచ్చిందా? మీ సూటిగా మేము మీ ఆరోపణ చేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు దొంగలతోటి దళారులతోటి చేయగలిపి ఆర్ఎఫ్సిఎల్ కార్మికుల నోట్లో మన్ను కొట్టిర్రా? నాకే సంబంధం లేదు. డీటీసీపీ అప్రూవల్ హైదరాబాద్ డైరెక్టర్ వాళ్ళు ఇస్తారు, ఇక్కడ నుంచి త్రూ ప్రాపర్ ఛానల్ ఇక్కడ నుంచి పోయిందని మీరు ఇట్లా అంటే మేము సూటిగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మీకు పర్మిషన్ ఇప్పించిన దాంట్లో మీ పాత్ర కనుక లేకపోతే బఫర్ జోన్లో ఉన్నటువంటి 18 ఎకరాల భూమి నాడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు 2023లో గవర్నమెంట్ ఏర్పడినటువంటి కొత్తలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అక్కడ బఫర్ జోన్ ఉన్నది 18 ఎకరాలు ఎటువంటి కట్టనియద్దని చెప్పి ఉత్తర్వులు జీవో ఆర్డర్లు ఇచ్చారు. ఈ ఆర్డర్లు మీకు తెలియదా? ఇవాళ హైదరాబాద్ పార్టీ అని పెట్టి ఎకరానికి 4 కోట్లు 40 లక్షలు దొంగలు కొంటే ఎకరానికి ఇవాళ 300% పెరిగి ఎకరానికి 4 కోట్ల రూపాయలు అయింది. 2 ఎకరాల పైసలు కాదు ఆర్ఎఫ్సిఎల్ బాధితులందరికీ 100% న్యాయం చేయడానికి. మీరు ఎందుకు శీతకాంతం చేస్తూ ఉన్నారు? మీరు కనుక ఆర్ఎఫ్సిఎల్ బాధితులకు మీరు ఇచ్చినటువంటి మాటను మీరు నిలబెట్టుకోకపోతే ఆర్ఎఫ్సిఎల్ బాధితులందరితోటి ఇవాళ మూకుమ్మడిగా తండాలుగా ప్రెస్ మీట్కి ఇంతమంది వచ్చారు. రేపు 100 మందిని తీసుకొని క్యాంప్ ఆఫీస్ ముందు నిరాహార దీక్షకు ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ కూర్చుంటుందని చెప్పి ఎమ్మెల్యే గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం, గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి మేము అప్పీల్ చేస్తాం. ఢిల్లీకి పోయినా శ్రీధర్ బాబు గారు అంటే ఒక విజ్డమ్, ఒక ఐక్యూ, ఒక పివి నరసింహారావు గారు అంత బంటని మేము ఢిల్లీలో చెప్పుకున్న ప్రతిసారి గలీలో మన నల్లముఖం చేస్తూ ఉన్నారు. మీరు ఎమ్మెల్యే గారికి సదురుకొస్తా ఉన్నారు, కాపాడుతూ ఉన్నారు. నాడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఈయన ఖండలను తిప్పి కొడుతున్న మరుక్షణమే ఈయన ఇక్కడికి వచ్చి నరుకుతా అంటాను. ఈ నరుకుతా కొడుతా అన్నటువంటి వాళ్ళను
మీరు ఏ విధంగా సదురుకొస్తారు, మద్దతు ఇస్తారు? మీరు మద్దతు ఇచ్చిర్రు, ఆయన మద్దతు ఇస్తే నరుకుతా అంటారు. మీరు మద్దతు ఇచ్చిన మరుక్షణమే దీనికి తెరలేపారు DTCPకి. మేము ఒకటే మా దగ్గర నుంచి ఒక విన్నపము, ఒక అప్పీల్ అనుకోండి. మీరు ఒక కస్టోడియన్ ఉన్నారు, మా జిల్లా అందరికీ ఒక బాస్గా ఉన్నారు. మీరు ఇట్లా సపోర్ట్ చేస్తే అధికార దుర్వినియోగానికి విచ్చలవాడిగా అధికార దుర్వినియోగం చేసి రేపు కాంగ్రెస్ నాయకులట బొడ్లలో కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారట. ఇక మా వల్ల బేషరత్తుగా వేదికల మీద పొడవమనంటే మా మంత్రి గారు మద్దతు ఇస్తున్నారు. ఇక మా కట్టలు పెట్టుకుని బొడ్ల కత్తులు పెట్టుకొని తిరుగుతున్నాడు కాంగ్రెస్ నాయకులు. వాళ్ళు ఎవడన్నా మా సొంటడు మాట్లాడితే పొడిచి పారేద్దామని ఎమ్మెల్యే గారు నరికినటువంటి వాళ్ళు ఏ ముళ్ళే కట్టుకున్నారు? అడ్డంగా నరికి చచ్చిపోయిందని చెప్పి రైల్వే ట్రాక్ మీద పారేస్తే, అమానవీయంగా నరికి తుక్కు నరికి పారేస్తే నరికినటువంటి వాళ్ళు ఏ ముళ్ళే కట్టుకున్నారు? మీరు నరికి ఏ ముళ్ళే కట్టుకుంటారు? ఇవాళ ప్రజలందరికీ కూడా, రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇవాళ కళ్ళు తేలేస్తూ ఉన్నారు. ఇవాళ నడి రోడ్డు మీద ఇల్లు కూలగొడతా అంటే అభివృద్ధి అట అని చేతులు విసుక్కుంటా, అభివృద్ధికి అడ్డొస్తే ద్రోహులం అవుతామట అని చేతులు విసుక్కుంటా భయంగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. మీరు మునిగేటువంటి భూములకు DTCP లేఅవుట్ ఇప్పించి మీరు ఎంతమందిని ముంచుతారు మళ్ళీ ఫ్యూచర్లో అని మేము గట్టి ఆరోపణ చేస్తూ ఉన్నాం. మేము 3 ఏళ్ల సభ మీ జోలికి రాలేదు. మీకు క్యాంప్ ఆఫీస్కి వచ్చి చాలా కూడా అప్పిన మంచి పాలన అందించండి అని చెప్పి. మీకు శత్రువులం కాదు, మీకు ప్రత్యర్థులం కాదు. మా కడుపులో ఉన్నటువంటి బాధ గోసను వెల్లడించుకోవడానికి, మేము ఒక భౌతిక రూపం దాల్చుకోవడానికి, మానసిక సంఘర్షణ నుంచి భౌతిక రూపం దాల్చుకోవడానికి మేము ప్రెస్ మీట్కి వచ్చినాం. RFCL కార్మికులను ఎవడు మోసం చేసినా, ఎవరైనా కానీ బతికి బట్టగట్టేటువంటి సందర్భం లేదు. పచ్చడి మక్క పెర్రలలో అడవి పందులు పడ్డట్టుగా పడితే RFCL కార్మికుడు రైతే చుట్టూ కరెంటు పెంచింగ్ పెట్టి RFCL అస్తిత్వాన్ని, కార్మికుని ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటాడు. ఎమ్మెల్యే గారు మీరు బిల్డింగులు కట్టుకోవచ్చు, మీరు కొంపలు కూల్చి మీరు దుర్గనగర్ పక్క పొంటి 4 అంతస్తులలో 15 కోట్లు పెట్టి ఇల్లులు కట్టుకోవచ్చు. అబద్ధపు మోసాల పునాదుల మీద మీరు నిర్మించుకుంటున్నారు అద్దాల మేడలు. కానీ సత్యమైనటువంటి రాయి, కార్మికుని చేతిలో సత్యమైనటువంటి రాయితోటి మీ అబద్ధపు అసత్యపు మోసాలను బల్లుమని పలగొట్టేటువంటి రోజు, ఓటు హక్కుతో పలగొట్టే రోజు ఒకటి ఉంటుంది, నల్లముఖం అయ్యే రోజు ఒకటే ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా చేసిన పాపం కడుక్కోండి. RFCL కార్మికులు కడుపులో పెట్టుకోండి. ఇవాళ పొయ్యి మీదకి RFCL కార్మికుడు కష్టపడి దగ్గుతూ రక్తం పాతుండండి. యూరియా అమోనియా వాసన 5 కిలోమీటర్లకు పాకుతా ఉన్నది అక్కడ లీక్ అయితే. కానీ అక్కడ పీల్చుకున్నటువంటి కార్మికునికి ఎంత అవస్థ ఉంటుంది? దగ్గుతో రక్తం పడుతుంది. RFCL కార్మికులకు పని కొనుక్కున్నటువంటి మానానికి రూపాయి సంపాదన లేదు. ప్లాంట్లో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడమే గోస అవుతా ఉన్నది. పిల్లగాళ్ళని దాక్కోవాలి, విద్యాబుద్ధులు తెప్పించుకోవాలి. ఇవన్నిటిలో 10 రూపాయల జీతం RFCL కంపెనీ పెంచదు. మేము ఒకటే సుదీర్ఘమైనటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే RFCL కార్మికులకు వాళ్ళందరికీ 100% బరాబర్ ఇవ్వాలి. 100% ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి గారు ఈ మోసపు పాలన ఎన్నో కాలం కొనసాగది. మేము క్యాంప్ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష కూర్చుంటాము, టెంట్లు వేసుకుంటాము. ఇలా RFCLలో సంబంధించిన అధికార వర్గం కూడా బేషరత్గా ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నది. ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను ఏదో అసాంఘిక శక్తులను ముద్రేసి చాలా మంది గేట్ పాసులు తీసేసారు. ఈ గేట్ పాసులు తీసేసిన వాళ్ళందరూ కూడా గేట్ పాసులు ఇవ్వాలి, వీళ్ళందరికీ ఉద్యోగం ఇవ్వాలి, వీళ్ళందరికీ 100% పైసలు ఇవ్వాలి. లేని పక్షంలో వీళ్ళందరినే కాదు, RFCL సింగరేణి ఈ ప్రజాక్షేత్రంలో తిరుగుబాటు బావుటేసాడు ప్రతి ఒక్క కార్మిక ప్రజలు కలుపుకొని మహా ఉద్యమానికి నాంది పలుకుతామని చెప్పి RFCL మజ్దూర్ యూనియన్ ఎమ్మెల్యే గారిని, మంత్రి గారిని, మేనేజ్మెంట్లను, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం, అప్పీల్ చేస్తున్నాం, గేరావ్ చేస్తున్నాం. వారందరికీ కూడా మెరిసి అప్పీల్ కూడా చేస్తాం. RFCL కంపెనీలో బాధితుల్ని ఆనాడు రామగుండం శాసనసభ్యులైనటువంటి కోరుగంటి చందర్ గారు మాకు న్యాయం చేపిస్తానని చెప్పి ఆ రోజు 45% చొప్పున మాకు డబ్బులు ఇప్పించినారు. మిగతా పైసలు ఏవంటే అప్పుడు మీ డబ్బులు పెట్టి గోదావరిలో ల్యాండ్ కొన్నారు. ఆ ల్యాండ్ అమ్మిన తర్వాత మిగతా 55% డబ్బులు పూర్తి 100% ఇప్పిస్తామని చెప్పినారు. ఆనాడు అఖిలపక్ష కమిటీ అని పెద్ద మనుషులను కూడా పెట్టి ఒక కమిటీ ఏర్పాటు చేసినారు. ఆనాటి పెద్ద మనుషులు కూడా అదే మాట అన్నారు. ఇప్పుడైతే ఈ డబ్బులు తీసుకోండి, మిగతా డబ్బులు ఆ ల్యాండ్ అమ్మిన తర్వాత మీ డబ్బులు మీకు వసూలు చేసి ఇస్తాం, లేదంటే ఇప్పుడు కావాలంటే ల్యాండ్ కూడా మీ పేరు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పినారు. కానీ అప్పుడు గోదావరికంలో ఆ ల్యాండ్ మొత్తం
ప్రవాహంలో మునిగిపోవడంతో మాకు నష్టం ఎక్కడ జరిగిపోతుందో, మరి ఆ భూమి మేమేం చేసుకుంటాం, ఆ నీళ్ళలో మునిగి ఉన్న భూమి అని మేము అప్పుడు దానికి ఒప్పుకోలేదు. మిగతా డబ్బుల ల్యాండ్ వచ్చినాకైనా పర్వాలేదు కానీ మాకు 100% న్యాయం కావాలని చెప్పినాం. ఆ రోజు మా డబ్బుతోని కొని వాళ్ళు ఈరోజు లాభపడ్డారు భూమి అమ్ముకొని. కానీ మేము మాత్రం ఆ డబ్బు కొనడానికి ఎవరైతే బాధితులను డబ్బు ఇచ్చినాం వాళ్ళు మాత్రం కంప్లీట్గా మునిగిపోయి అప్పుల బాధల్లో కూరుకుపోయి ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు ప్రజెంట్ మకాన్ సింగ్ గారు ప్రచారంలో భాగంగా నన్ను గెలిపిస్తే ఆర్ఎఫ్సిఐ బాధితులు ఎంతమంది ఎన్ని లక్షలు పెట్టినారో వాళ్ళందరి వాళ్ళ భూములు వాళ్ళ ఆస్తులు జప్తు చేసైనా కూడా మీకు మీ డబ్బులు ఇప్పిస్తామని చెప్పినారు. కానీ ఈ రోజు వరకు కూడా మళ్ళీ అలాంటి మాట ఎప్పుడు అనడం లేదు ఎమ్మెల్యే గారు. దయచేసి మా బాధితుల తరఫున మీకు విన్నవించుకుంటున్నాం. ఇప్పటికైనా మీరు కొద్దిగా మా పైన దయచేసి మా డబ్బులు మాకు ఇప్పించగలరని కోరుకుంటున్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.